నమస్తే నేను ప్రియ. వార్తలోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన చేపట్టాలి అని సిపిఐ నాయకుల డిమాండ్. ఫిబ్రవరి 8న కడపలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహణ. ఏ వీధిలో చూసినా ఎక్కడ చూసినా చెత్తే. నగరపాలక సంస్థ అధికారులపై ఎమ్మెల్యే చైతన్యారెడ్డి ఆగ్రహం. వైభవంగా కొనసాగుతున్న దేవుని కడపలక్ష్మి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ నిర్వహణ. ఆకాంక్ష జిల్లా కామా బాక్సుల్లో నిర్దేశించిన ఇండికేటర్లను అన్ని ప్రామాణికాల్లో మెరుగైన ప్రగతిని సాధించేందుకు కృషి చేయాలి అని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన కార్యాలయం నుండి నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సంపూర్ణత అభియాన్ 2.0 సమగ్ర లక్ష్య సాధనపై దేశంలోని అన్ని ఆకాంక్ష జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కడప జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ సీఈఓ ఆదేశాల మేరకు సంపూర్ణత అభియాన్ 2.0 ఫోకస్ ఇండికేటర్లు అయిన ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం మరియు సంబంధిత రంగాల సేవలలో మెరుగుదల కోసం సంబంధించిన ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆకాంక్ష జిల్లా మరియు ఆకాంక్ష బ్లాకుల స్థాయిలో ఆయా ఇండికేటర్లలో సేవల మెరుగుపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలి అని సూచించారు. And the leader has to lead the way he says that. I think it's extremely important. You should do the kickoff in terms of the meeting. You should be organizing the main launch function within the district or the block. And you should be visible and, if you put your hand on the shoulders of the frontline workers, they get energized. So think of that. Your message is very, very, very critical. So I would activities organized campaign, Nukkad Natak, Ratri Chowka, Pravat Feri. And we are not giving you the detailing कब क्या करना है वो आपके ऊपर है. And then facilitation of official visits. Fellows in all your blocks and district, they can reach out to their counterparts. They have got state captains here. They will try to see what the issue is, try to help out. Last but not the least, a lot of states are heading for elections. We do understand that, but elections have not yet been announced. There is still January, there is still February, there is still half of March. You can do a lot. MEO and CDPO are so the team will inspect all the efficiencies ఏమన్నా ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, శానిటేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, సో అండ్ ఫోటోగ్రాఫ్స్. జనగణనలో కుల గణన చేపట్టాలి అని కోరుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, ఆత్మ గౌరవం కోసం దళిత, గిరిజన, మైనారిటీలపై దాడులను అరికట్టాలి అని ఫిబ్రవరి 8న కడపలో జిల్లా స్థాయి సదస్సు జయప్రదం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అని, జనగణనలో కుల గణన చేపట్టాలి అని, ఫిబ్రవరి 8న కడపలో జిల్లా స్థాయి సదస్సు జయప్రదం చేయాలి అని శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. గత స్థానిక సంస్థలలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వల్ల వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులను బీసీలు కోల్పోయారని అన్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణనలో కుల గణన చేపట్టి కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలి అని సిపిఐ డిమాండ్ చేస్తుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వము అనేక ఒత్తిళ్ల తర్వాత, పోరాటాల తర్వాత జనగణనకు శ్రీకారం చుట్టింది. జనగణన అంటే కేవలము సంఖ్య ప్రకారము ఈ దేశంలో ఇంతమంది జనాభా ఉండాలని తెలిస్తే ఉపయోగం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పొందికలకు సంబంధించినటువంటి డేటాను పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ఈ వర్గము యొక్క ఆర్థిక స్థితిగతులపైన, సామాజిక స్థితిగతులపైన, రాజకీయ భాగస్వామ్యం పైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రకారము ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలలో భాగస్వామ్యం పెంచడానికి
త్వరలో జరగబోతున్నటువంటి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు బీసీలు 42% జనాభా కలిగినటువంటి బీసీలకు వారి కోటా ప్రకారం 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అటువంటి డిమాండ్ వైపు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డితో పాటు ఇతర అధికారులపై కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలో 17వ డివిజన్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 17వ డివిజన్లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తారా, వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది అని, దీనిపై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కమిషనర్, అడిషనల్ కమిషనర్లపై అసహనం వ్యక్తం చేస్తూ ఆఫీసుల్లో కూర్చోవడం సరిపోదని, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఎంత జరుగుతున్నా కూడా అధికారుల తీరు మారకపోతే ఎలా అని తీవ్ర స్థాయిలో నిలదీశారు ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి. అవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది, దాన్ని మానిటర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే దారిలో వచ్చినప్పుడు కూడా చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి, ఎక్కడ ప్రాపర్ గా ఎక్కుతున్నట్టు లేదు, దాన్ని కనీసం గైడ్ చేస్తున్నట్టు లేదు. పబ్లిక్ రిపీటెడ్ గా గైడ్ చేస్తూ ఉంది, రిపీటెడ్ గా మీరు ఫాలో చేస్తే దాని అలవాటు కింద మార్చాల్సిన బాధ్యత మనకు ఉంది. అది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మీకు స్థితిలో లేకపోతే ఇక్కడ నుంచి తీసుకుని పంచాయతీ సెక్రటరీ ఈ ఆఫీసు నుంచి తీసుకుని ఆడ వేసుకుంటారు, ఇలా ఖాళీలు పెడతారు, పిట్టాలి నుంచి తీసుకుపోతారు. ఏ ఒక్కరిని కూడా మీరు ఇక్కడ స్టాండ్ అని మీరు అక్కడ చూసిన విధంగా చూడట్లా. మీకు కూడా ఈ సభ ద్వారా ఈ కార్యక్రమాలు చెప్తా ఉన్నాను, ఇక మీద నాకు జరగకుండా చూడండి. లేకపోతే మేము కూడా రోజు వచ్చి మీ ఆఫీసు చుట్టూ కూర్చోవాల్సి వస్తుంది, మేము కూడా డిమాండ్ చేయాల్సి వస్తుంది, మేము కూడా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. నేను పక్కన తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నాను. మనోజ్ గారికి, కమిషనర్ గారు, అలాగే మన అడిషనల్ కమిషనర్ రాకేష్ గారికి నమస్కారం తెలియజేస్తాను. బేసిక్ థింగ్ మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలా. ఎక్కడ కూడా ఎవరైనా పక్కన ఉంటే కూడా వాళ్ళకి అవగాహన కల్పించేసి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ చేస్తా ఉన్నాము. ప్రతిసారి ఏదో ఒక స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము, దాని ఇంప్లిమెంటేషన్ అయితే పూర్తిగా ఉండట్లేదు. కమిషనర్ గారు మీరు ప్రతి ప్రోగ్రామ్ పెట్టారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి గరుడ వాహనంపై మల్లయ్యప్ప స్వామి మాడ వీధుల్లో విహరించి భక్తులకు కన్నుల పండుగలో దర్శనమిచ్చారు. గరుడ వాహనం దర్శనంతో పాపాలు నశిస్తాయన్న నమ్మకంతో దేవుని కడపకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడగా స్వామివారి నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. ఈ ఊరేగింపుల్లో కోలాటాలు, చెక్క భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తి గీతాలు, సాంప్రదాయ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగిన గరుడ వాహన సేవ భక్తులకు మంత్రముగ్ధులు చేసింది.
బాబు. అబ్బా తిరుమలేశని తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజాము నుండి స్వామి వాళ్లకు విశేషమైన నిత్య కైంకర్యాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం చూడముచ్చటగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రాల నడుమ వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. పాల్గొన్న వేలాది మంది భక్తులకు స్థానికుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. जलस्पदे ओम शांति 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 आपत्वये श्रियं
भजोदात्रे प्रतिग्रहे मनसच्चित्तमागोतिम् वाचस्सत्यमसीमहे पशूनां लोकमन्यस्य తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో 19/1/2026 నుంచి 27/1/2026 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆరవ రోజైన ఈరోజు శ్రీదేవదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరుకల్యాణమోత్సవం అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్ష పాత్రలు వాళ్ళని కోరుచున్నాం. ఈరోజు సాయంకాలం స్వామివారు గజవాహనంపై దర్శనమిస్తారు. రేపు ఉదయం రథసప్తమి సందర్భంగా రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఈ వాహన సేవలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షల పాత్రలు వాళ్ళని కోరుచున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. రాజంపేట పట్టణంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం కూచివారి పల్లెలో శనివారం టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ రథం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాన్ని పనికిరాని పాత వస్తువులను తీసుకుని అందుకు విలువ కట్టి నిత్యావసర వస్తువులను ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అధికారులతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఐఏఎస్ మాట్లాడుతూ జిల్లాలో 7 ప్రాంతాలలో స్వచ్ఛ రథాలను ప్రారంభించినట్లు, ఈ స్వచ్ఛ రథాల ద్వారా ప్రజలు ఇంట్లో ఉన్న పనికిరాని చెత్త వస్తువులను ఇచ్చి దానికి విలువ కట్టి 17 రకాల వస్తువుల్లో నచ్చిన వాటిని తీసుకోవచ్చు అని తెలిపారు. అందరికీ ముఖ్య గమనిక, రాజంపేట మండల ప్రజలందరికీ తెలియజేయడం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు ఈరోజు 7 ప్రాంతాల్లో మనం ఈ స్వచ్ఛ రథాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛ రథాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి పొడి చెత్త ఏదైతే ఉందో, ముఖ్యంగా రీసైక్లబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో, మన ఇంట్లో ఉండే సాచెట్స్ కానీ, వాడేసినటువంటి సాచెట్స్ కానీ, లేకపోతే షాంపూ బాటిల్స్ కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ కానీ, లేకపోతే పేపర్ వేస్ట్ కానీ, ఏదైనా కూడా ఈ స్వర్ణ రథం ద్వారా, స్వచ్ఛ రథం ద్వారా మనం కలెక్ట్ చేయటం, దానికి వెంటనే
ఒక విలువను కట్టడం, ఆ విలువతో పాటు ఆ కుటుంబానికి కావాల్సినటువంటి రోజువారీ వాడుకునే వస్తువుల్ని వారు ఈ స్వచ్ఛ రథం దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడే మనం చూసాము 3 కేజీల వెయిట్ ఉన్నటువంటి ఒక పేపర్ ఏదైతే తీసుకుని వచ్చాడో ఆయన, దాన్ని వెయిట్ చేశారు, దానికి 30 రూపాయలు విలువ కట్టారు. ఆ 30 రూపాయలతో విలువైనటువంటి పేపర్ చెత్తను ఇచ్చిన తర్వాత ఆయనకి 15 బ్రూ ప్యాకెట్లు రావటం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేనటువంటి సమాజాన్ని సృష్టించాలి, సంపద సృష్టి అనేటటువంటిది జరగాలి అన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలకు అండగా వాళ్ళ ఆదాయం పెంచేటటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ చెత్త నుంచి కూడా మన ఇంటిలో నుంచి వృధా అయిపోయి మనకు పనికి రాకుండా కాలుష్యాన్ని పెంచేటటువంటి వస్తువుల నుంచి కూడా సంపద సృష్టించేటటువంటి మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మనం ఇప్పుడే చూసాం, ఒక పార్సల్ డబ్బాలు ఎన్నో మనం వృధాగా. తిరుమలకు తొలి గడప దేవుని గడప బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అని, రేపు జరగబోయే రథసప్తమి వేడుకలకు ప్రజలు తరలి రావాలి అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని కళ్యాణోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొని స్వయంగా భక్తులకు వడ్డించారు. దేవుని గడప బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని, కళ్యాణోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రేపు జరగబోయే రథసప్తమి వేడుకలకు హిందూ బంధువులందరూ తరలి రావాలి అని, దేవుని కడప అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు దేవుని కడపలోని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీనివాస కళ్యాణం జరిగింది. అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా. ఈ సందర్భంగా దేవుని కడపలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే ఇంకా రాబో కాలంలో టెంపుల్ని ఇంకా డెవలప్ చేసేసి భక్తుల సౌకర్యార్థం ఇంకా మెరుగుపరిచేసి ముందుకు తీసుకెళ్తాం. అలాగనే ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి అనేక ప్రణాళికలతో ముందుకు పోతున్నాము. అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. అలాగనే దేవుని కడపలోని రహదారులు కానీ, దీనికి అప్రోచ్ రోడ్స్ కానీ, అవుటింగ్ కానీ అన్నీ పెంచాల్సిన అవసరం ఉంది. అలాగనే దేవుని కడప చెరువును కూడా మనము ప్రక్షాళన చేసి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని బృహత్ ప్రణాళికలు చేసుకొని ఎటువైపు నుంచి మనకు ఫండ్స్ వస్తాయి, అటువైపు నుంచి అంతా రిసోర్సెస్ ఎక్కడ ఉంటుంది అవైలబిలిటీ అన్నీ మనం రీసెర్చ్ చేసి తీసుకొచ్చే విధంగా పని చేస్తున్నాం. నేను కానీ మన పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగనే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రమ్మని చెప్పాలా? రేపు జరగబోయే రథసప్తమికి ప్రతి ఒక్కరూ హిందువులందరూ పెద్ద ఎత్తున రథసప్తమికి శ్రీనివాసుని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ శ్రీనివాస దర్శన భాగ్యం పొందుతారని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క రథసప్తమికి రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.